పాటి సైడ్ పడి ఎందుకు ఇడు అవునా నేను దాంట్లో పోయి బలంగా ఉన్నాడు గట్టి పట్టుకున్నా నారాజు శంకరనా నువ్వు పక్కరానా నువ్వే కనపడతావు పొల్లా మూడేళ్ళు ఉండబట్టి మనం ఇప్పుడు అదే మైక్ పట్టుకొని వస్తే ఒక అరగంట క్రితము కళ్యాణదుర్గం రోడ్డు జుడియో పక్కన శేఖర్ అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకుంటా ఉంటాడు. ఆ శేఖర్ అనే వ్యక్తి దగ్గర కూరగాయలు కొనే కానీ ఒక ఇద్దరు వ్యక్తులు వస్తారు. బయట వాళ్ళు ఆడ 120 రూపీస్కి వాళ్ళు వ్యాపారం చేసి 500 రూపాయలు నోట్ ఇస్తే అతను 380 రూపాయలు వెనక్కి ఇస్తాడు. మీరు 100 పట్టుకో 120 ఎందుకు 20 వదిలే అని చెప్పి వాళ్ళిద్దరు అడుగుతారు. ఆడ లేదు 120 ఎందుకు అంటే 120 పట్టుకుంటా అని చెప్పేసి శేఖర్ అంటాడు కూరగాయల అతను. కొనేకి వచ్చిన ఇద్దరు వ్యక్తులకి కూరగాయల అతనికి గలాట జరుగుతూ ఉంటే మధ్యలో చంద్రశేఖర్ అని ఒక వ్యక్తి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న అతనే విడిపించకపోతే ఆ విడిపించబోయే వ్యక్తిని ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే కూరగాయలు కొనేకి వచ్చినారో ఆ ఇద్దరు వ్యక్తులు ఈ చెస్ట్ మీద గుద్దడం వల్ల అతను ఇక్కడ చనిపోవడం జరిగింది. దాని మీద విచారణ చేస్తున్నాం. కేసు రిజిస్టర్ చేసి తదుపరి చర్య తీసుకుంటాం. చనిపోయిన వ్యక్తికి ఏం సంబంధం లేదు. అతను అక్కడ కూర్చొని నుండి వీళ్ళు గలాట పడుతుంటే ఎవరైతే కూరగాయలు అమ్మే వ్యక్తి కొనే వ్యక్తులు ఇద్దరు గలాట పడుతుంటే మధ్యలో విడిపించే కని వచ్చాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ఏదైనా ఉంటే మేము ముందుకు విచారణలో వెళ్తాం. అది మేము ఇందాక కూడా జరిగింది. ఫర్దర్ గా దాని గురించి డీటెయిల్స్ చెప్తాం. ఇది అనుకోకుండా వాళ్ళు జరిగిన గలాట. ఇది ఇద్దరు వ్యక్తులు వాళ్ళు హయానిటీ వల్ల జరిగింది. ఇంకా మిగతా దర్యాప్తులు తెలవచ్చు.